రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని మాజీ మంత్రి శైలజనాథ్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అడ్డుకునే కుట్ర జరుగుతుందన్నారు. ఒకసారి 30 యాక్ట్ ఏం చెప్తుందో చూడమని నేను కోరుకుంటా ఉన్నా. పోలీస్ యాక్ట్ 30 అనేది రెగ్యులరైజేషన్ చేయడానికి ఉపయోగించిన చట్టమే కానీ నిషేధాలని అమలు చేయడానికి ఉపయోగించిన చట్టం కాదన్న సంగతి ప్రపంచమంతా తెలుసు. బహుశా మీరు మర్చిపోయారేమో నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే చాలా కాలం క్రితం ఇది వచ్చిన చట్టం. ఇది 19లో రాలే. ఇది 1800 అద్దాలు కూడా ఎక్కడ పడ్డాము. ఇది 1861 సంవత్సరంలో నుంచి అమల్లో ఉంది. ఈ పోలీస్ యాక్ట్ అనేది 30 అనేది ఇప్పుడు దాదాపు 100 ఏళ్ళు దాటిపోయి 200 ఏళ్ళు దాటుతున్నట్లు దాదాపు అప్పటి నుంచి అమల్లో ఉంది. పోలీసుల బ్రిటిష్ రాజ్యం లాంటి రాజ్యంలో అత్యంత గట్టిగా లేకుంటే మనం చదువుకున్న పుస్తకాల్లో దుర్మార్గంగా చట్టాలు అమలు చేయబడతా చేసి ఉంటే స్వాతంత్ర పోరాటంలో అన్ని సభలు సమావేశాలు ఎట్లా జరిగాయో అర్థం చెప్పగలరా మీరు ఎవరైనా? వాళ్ళు కూడా దీన్ని దీని యొక్క అర్థం చేసుకోలే. వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అర్థం చేసుకున్నారు. మీరు ఏది మాట్లాడినా పర్మిషన్ తీసుకోవాలా? రేపు శాంతియుతమైన నిరసనలకి భారత రాజ్యాంగమే అనుమతి ఇచ్చింది కదా. మీరు దాన్ని మర్చిపోతే ఎట్లా? అసలుకు మీరు ఆర్టికల్ 19A 19(1)B శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు భారత రాజ్యాంగం చెప్పింది. ఈ భారత రాజ్యాంగం అనుసరించే ఈ దేశంలో పరిపాలన సాగుతూ ఉంటుంది. దీంట్లో 19(1)Bలో శాంతియుతంగా సమావేశం అయ్యే హక్కు కలిగి ఉన్నాం. అది కూడా ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు నిర్వహించే హక్కు కలిగి ఉన్నాం. మరి ఎట్లా? ఏమున్నాయి మా చేతులు కాళ్ళు తప్ప? మీరు రాజ్యాంగ లక్ష్యాలకి రాజ్యాంగ అనుసరణలకు మీరు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. పోలీసుల వేధింపులు భరించలేకనే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నాడని, ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారని వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. నరసరావుపేట పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వైసీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఆ కుటుంబము ఉన్నటువంటి బాధని, వాళ్ళ యొక్క భావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించి వారు గుర్తుగా ఆ అబ్బాయి గుర్తుగా ఆ గ్రామంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని దానికోసము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబ సభ్యులు కలిసి మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా అండగా ఉంటూ మరి ఆ విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో అందరికీ కూడా తెలుసు. ఏవో పర్మిషన్స్ పేరుతో ఇంకేవో అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనేక ఆంక్షలు విధించి వచ్చే పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలని రీసెంట్ టైమ్స్ లో పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాదరణ లభించింది. చాలా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మద్దతు దొరుకుతుంది. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు అవన్నీ కూడా ఆ బాధతో ఇవాళ జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ చెప్పుకునేందుకు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఏ విధంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళమో మరి ఈ రోజున ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు తట్టుకోలేక అందరూ కూడా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈ రోజు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా న్యాచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. మరి ఆయన వస్తున్నాడు అంటేనే ఎవరు ఏమి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. న్యాచురల్ గా జనం అనేది ఈజ్ అ క్రౌడ్ పుల్లర్. మరి వారు వస్తూ ఉండగా
ఇంతమంది అంతమంది అని చెప్పి రోజు పోలీసులు రకరకాల ఆంక్షలు విధించి అట్లా చేయాలి, ప్రోగ్రామ్ 100 మందితోనే చేయాలి ఇట్లా అని చెప్పి అనేక మాటలు చెప్పి ఈ ప్రోగ్రాం పట్ల ఒక అభద్రతని ప్రజల్లోకి పంపించి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి దీన్ని ఒక రకంగా ఫెయిల్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోలీసులు వేస్తున్నటువంటి అడుగుల గురించి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మేమందరం కూడా ఈరోజు వచ్చి ఎస్పీ గారిని కలిసి ఏ విధంగా ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నాం, అసలు ఏంటి ఈ ఒక ఇష్యూ ఈ కాజ్ మీద వస్తున్నారు. ఇదేదో వేడుక కాదు, ఇదేదో ఇంకొక ఇష్యూ మీద ఏదో ధర్నానో ఇంకోటి కాదు. కేవలం ఆ ఫ్యామిలీకి ఒక భరోసాని, ఆ ఫ్యామిలీ గోత్రు అవుతున్నటువంటి ఒక బాధకి భరోసానిస్తూ వారి ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు. దీనికి కూడా ఈ షెడ్యూల్ ఏంటి, అదేంటి, ఇదేంటి అని చెప్పి 100 కారణాలు చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. మేము ఒక్కటే స్పష్టం చేస్తా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని ఆంక్షలు విధించినా, మీరు ఎన్ని ఆటంకాలు కలిగించినా రేపు ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు, వారికి అండగా నిలబడిపోతున్నారు. రేపు రెంటపాలకు ఖచ్చితంగా వస్తున్నారు. రేపు ప్రోగ్రాం ఖాయమని చెప్పి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలు రాష్ట్రాన్ని రావణ కష్టంలా అప్పులు కుప్పల కూటమి ప్రభుత్వం మార్చిందని ఎమ్మెల్సీ కళ్యాణి అన్నారు. గంటకు 3-4 అత్యాచార ఘటనలు మహిళలపై జరుగుతున్నాయన్నారు. కూటమి పాలనలో ఆడపిల్లలు పుట్టడమే పాపం అన్నట్టు మారిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మన అందరము చూసాం. ఎంత మంచి పరిపాలన, ఒక రామరాజ్యం లాంటి పాలన ఈ రాష్ట్రంలో ఇస్తే ఈరోజు ఈ రాష్ట్రాన్ని రాక్షస రాజ్యంలా, ఒక రావణ కాష్టంలా చేసేసిన పరిస్థితి, ఒక విధ్వంసకరమైన పాలన అందిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూస్తే ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా చేసేస్తూ ఉన్నారు. కేవలం ఏడాదిలో 1,65,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అప్పులు చేయడం జరిగిందంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల టైంలో ఏమన్నారు, సంపద సృష్టించేస్తాను అని చెప్పి ప్రజలను నమ్మించారు. ఏవి సంపద, ఏది అప్పులు చేయడమే సంపద అని మేము అడుగుతూ ఉన్నాము. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు కలిపి తీసుకుంటే 3,30,000 కోట్లు మాత్రమే అప్పులు చేయడం జరిగింది. కేవలం ఏడాదిలోనే అందులో సగం అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసేసిన పరిస్థితి మనం చూసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది. మరి 1,65,000 కోట్లు కేవలం ఏడాదిలో చేసి కూడా ఏమైనా హామీలు నెరవేరుస్తున్నారంటే అది మనందరము చూస్తూ ఉన్నాం. ఎంత ఘోరంగా ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కిన పరిస్థితి. ఈరోజు తీసుకుంటే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు సరికదా, ప్రజల రక్షణ గాలికి వదిలేశారు. ముఖ్యంగా మహిళల మాన ప్రాణాల రక్షణ గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజుకి 70-80 కేసులు నమోదవుతున్నాయి, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయని. అంటే ఒక గంటకి 3-4 సంఘటనలు జరుగుతూ ఉండే దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఒక్కొక్క సంఘటన ఎంత అమానవీయంగా మహిళల్ని అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారో వింటూ ఉంటే నిజంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆడపిల్లగా పుట్టడమే ఏదైనా శాపమా అన్న టైప్గా అలాంటి దారుణమైన పరిస్థితుల్ని ఈ కూటమి ప్రభుత్వం కల్పిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నిజంగా ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ గాలికి వదిలేసిన పరిస్థితి గతంలో ఎన్నడూ మనం చూడలేదు. అలాగే అవినీతి, ఎంతసేపు కూడా అమరావతిలో అవినీతి చేద్దామన్న దాని మీద దృష్టి పెట్టారు తప్ప పరిపాలన మీద కానీ ఎక్కడా మనకి వీళ్ళు దృష్టి పెట్టిన పరిస్థితులు మనకు కనిపించవు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు కలిపి 99.5% హామీలు నెరవేర్చారు. మొదటి ఏడాదిలో 90% హామీలు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగింది. ఈ రోజు తీసుకుంటే 12 నెలలు గడిచింది, ఏడాదిలో 90% మాట దేవుడేరు, కనీసం 9% కూడా హామీలు నెరవేర్చని పరిస్థితి ఉంది. దాని అన్నింటినీ వివరిస్తూ ఈ బుక్ రూపంలో ప్రజలకి వివరించడానికి మా పార్టీ ఈ బుక్ వేయడం జరిగింది. జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం అంటూ జరిగిన ఇష్యూస్ అన్ని విపులంగా ఇందులో వివరించడం జరిగింది. ఈ రోజు విశాఖపట్నం సింహాచలంలో భక్తుల దర్శనాలు ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ వేస్తున్నారని ఈవో త్రినాథరావు మంగళవారం తెలిపారు. సింహాద్రి అప్పన్న దర్శనానికి సిఫార్సు లేఖపై వచ్చే భక్తులకు ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అండ్ ఇప్పుడు మేము క్యూ సిస్టమ్ అన్నది కొంచెం ఆల్టర్ చేయడం జరిగిందండి. అలాగే సర్వదర్శనం ఒక లైన్ నడుస్తుంది, 100 రూపాయల దర్శనం నడుస్తుంది, అలాగే 300 లైన్ నడుస్తుందండి.
ఇప్పుడు మనం ఇంత ముందు వరకు ఏం చేసేవాళ్ళు అంటే సిఫార్సులు ఏదైనా వచ్చినట్టయితే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోవడం, ఆ భక్తులకి అంటే లైన్లో వెళ్ళే వాళ్ళకి క్రాస్ చేసుకుని వెళ్ళడం కొద్దిగా ఇబ్బందులు జరగడం, అసౌకర్యం ఫీల్ అయ్యేవారు భక్తులు కూడా. అది మనం దాన్ని అధిగమించడానికి ఒక సెపరేట్ క్యూ లైన్ అన్నది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైనా సిఫార్సు లేఖలు వచ్చినట్టయితే వాళ్ళకి సెపరేట్ లైన్, అంటే ఇప్పుడు 4 లైన్లు ఇది దేనికి అది ఎక్కడికి ఇబ్బంది లేకోకుండా నడుస్తుంది కాబట్టి భక్తులకు కూడా దర్శనం బాగా జరుగుతుంది. వారు ముడుపులు మొక్కుబడులు కానుకలు అవి సమర్పించుకోవడానికి కూడా వాళ్ళకి చాలా కంఫర్ట్గా ఉందండి. తీస్తున్నామండి, టికెట్ తీపిస్తున్నామండి. బనకచెర్లపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాల కోసమేనని, సాంకేతిక అంశాల కన్నా రాజకీయంపై దృష్టితోనే ఆరోపణలు చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. తెలంగాణలో అంతర్గత రాజకీయాల కోసం బనకచెర్లపై విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మీరు చెప్పినట్లుగా ఏదైతే వాస్తవాలు వాళ్ళకు కూడా తెలుసు. టెక్నికల్గా కూడా వృధాగా పోయేటువంటి సముద్రంలో కలిసేటువంటి నీటినే పోలవరం బనకచెర్లకు ఉపయోగించుకుంటున్నారు. ఇది ఎగువన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏమాత్రం నష్టం లేదు అన్నటువంటి సంగతి తెలిసినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి నాయకులు ఈ అంశం మీద మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి మీరు చెప్పినట్లుగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి రాజకీయ సమస్యలు కూడా ఒక కారణం కావచ్చు అనే విషయం కూడా కొంతమంది మీలాంటి మీడియా మిత్రులు కూడా విశ్లేషకులు కూడా మాకు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మరి అనేకమైనటువంటి మరి ఒకరికొకరు మరి అందులో వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత మనకు తెలియదు. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల జోలికి నేను పెద్దగా పోను, కానీ మరి అటువంటి రాజకీయపరమైనటువంటి కారణాలతోటి అంటే అక్కడ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కూడా అవసరం లేనిటువంటి నష్టం లేనిటువంటి ఇటువంటి పోలవరం బనకచెర్ల గురించి కూడా మాట్లాడుతున్నారనేటువంటిది అనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్గా చెప్పాము ఇప్పుడే, అందుకే మీ అందరికీ చెప్పడం జరిగింది. ఏదైతే వృధాగా పోయేటువంటి నీటిని, ఎందుకంటే నేను కూడా చూశాను లాస్ట్ టైం ఒకసారి కాటన్ మహాశయుడు మీ అందరికీ తెలుసు. సనాతన్ కాటన్ అంటే ఈవేళ మా అందరికి కూడా దేవుడు లాంటి వాడు. అటు గోదావరిలో ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ కానీ అదేవిధంగా కృష్ణానదికి ప్రకాశం బ్యారేజ్ కానీ నిర్మాణం చేయడం ద్వారా ఈవేళ ఈ యొక్క డెల్టా ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలై. ఎందుకంటే అంతకుముందు ఈ బ్యారేజీలు లేనప్పుడు మేము కూడా తాటి దుంపలు తేగలు ఇంకొకసారి అవి కూడా దొరకపోతే బంకమట్టులో పెరుగు కలుపుకుని తిన్నటువంటి రోజులు ఉండేవి ఆ రోజు డెల్టాల్లో. ఆ బ్యారేజీలు కట్టిన తర్వాతే పచ్చగా పొలాలుండి ఇవాళ 2 పంటలు పండుతూ ఉన్నాయి కాటన్ మహాశయుడు. అందుకే ఈరోజు విదేశీయుడు అనేప్పటికీ కూడా ఊరు వాడ కాటన్ మహాశయుడు విగ్రహాలను మనం పూజిస్తూ ఉన్నాం ఇవాళ ఏ గోదావరి జిల్లాకు పోయినప్పటికి కూడా. మొన్న అటువంటి కాటన్ మహాశయుడు యొక్క మనమరాలు రాజమండ్రి వచ్చి ప్రకృతి వనరులకు ఆలవాలమైన విశాఖపట్నం అంటే తనకు ఎంతో ఇష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నగరాన్ని ముంబైకు ధీటుగా అభివృద్ధి చేస్తారని, అందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు. జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 45 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా, మీతో కలిసి నేను పెరిగాను, నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది మనం అందరం కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు, దాంట్లో అనుమానమే లేదు. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, విశాఖపట్నం ఇంకొక ఎత్తు. నేను ఎప్పుడూ విశాఖపట్నంలో చూస్తూ ఉంటాను. నేను అందుకే ఓపెన్గా కూడా ఎన్నోసార్లు చెప్పాను, నేను మెచ్చిన నగరం విశాఖపట్నం, మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం. మంచి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మంచిలో ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం. ఒక్క ఉద్దు అంత మునుపు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఉద్దులో జరిగిన సంఘటన చూస్తే ఆ తర్వాత ఏ ఎన్నికలు పెట్టినా
తెలుగుదేశం పార్టీ జెండా తప్ప సైకిల్ తప్ప వేరేది కనపడదు మీకు. అలాంటి బ్రహ్మాండమైన ప్రాంతం. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఓసారి అనిపిస్తుంది మన కార్యకర్తలు ఎంత పవర్ఫుల్ అంటే, మీరు రోడ్డు మీదకి వస్తే ఎవ్వడు నిలబడలేడు. అప్పుడప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రాష్ట్రాన్ని బాగు చేసేయాలని రాత్రింబగళ్ళు ఒక అబ్సెషన్తో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీలో అలకొస్తుంది. అలకు వచ్చినప్పుడు కాడు పడేస్తారు. మీరు ఎక్కడికి పోరు, ఏ జెండా పట్టుకోరు, ఎవరికి ఓటేయరు, కానీ అలగతారు. అలకే ప్రమాదం. అందుకనే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ఇంకా భవిష్యత్తులో మీరు అలిగే పరిస్థితి రాదు, మనం ఓడిపోయే పరిస్థితి కూడా రాదు. అందుకే ఇటీవల కాలంలో మీరు చూస్తే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ టీడీఆర్ బాండ్లపై నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామమని జనసేన రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ అన్నారు. విశాఖ జనసేన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన తప్పు వల్ల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగిందని అన్నారు. నమస్తే అండి. మన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు మార్చి 8, 2025 అసెంబ్లీలో ఒక మంచి వివరణ ఇచ్చారు. టీడీఆర్ బాండ్లు గత ప్రభుత్వం విపరీతమైన కుంభకోణాలు చేసింది. అది కుంభకోణాలు విలువ ఎంత అంటే విశాఖపట్నంలోనే 393 బాండ్స్ ఇష్యూ చేశారు, చాలా విలువైనవి. అలాగే తణుకు, తిరుపతిలో కూడా అలాగే జరిగినాయి. ఇంకోటి 750 కోట్ల బాండ్లు తణుకులో, అలాగే తిరుపతిలో 170 కోట్లు విలువైన బాండ్స్, టీడీఆర్ బాండ్స్ దుర్వినియోగం జరిగినాయి అని చెప్పేసి. విశాఖపట్నంలో 393 బాండ్స్లో ఒక బాండ్ విషయం అయితే ఈరోజు దాన్ని రివోక్ చేస్తూ ఆర్డర్ ఇచ్చారు. అది చాలా సంతోషం. ఎందుకంటే అది చెప్పింది చేయడం మొదలుపెట్టారు నారాయణ గారు. ఎట్టి పరిస్థితుల్లో వదలనన్నారు. ఎందుకంటే ఈ బాండ్ ఎప్పుడు ఇచ్చారంటే, దీని నెంబర్ కూడా చెప్తాను, 1086/00178/23 18/10/2023 గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఇష్యూ చేసిన బాండు. ఇదేమంటే 31,565 స్క్వేర్ మీటర్స్కి ఇచ్చారు. అది దాదాపు 208 కోట్లు విలువ. ఇది ఇచ్చింది శ్రీకాంత్ వర్మ గారు, ఆయన సంతకం పెట్టి ఇచ్చారు. ఆ బాండుని క్యాన్సిల్ చేస్తూ ఒక మెమో రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఇదివరకు చేసింది తప్పు అని చెప్పేసి. ఆ మెమో నెంబర్ కూడా చెప్తాను, ఎందుకంటే ఇది ఆన్ రికార్డ్ ఉండడం మంచిది. రేపు ఎప్పుడైనా మన డిస్కషన్ వచ్చినప్పుడు. ఇది మెమో నెంబర్ 218330M2/2023 5/6/2025. ఇది చీఫ్ సెక్రటరీ సురేష్ కుమార్ గారు సంతకం పెట్టి ఇచ్చారు. దీని మీద ఎంక్వైరీ చేశాము. పీతల మూర్తి యాదవ్ గారు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేసి దాని ప్రకారంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో నిర్వహించడం నగరవాసుల అదృష్టమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. నగరంలో ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర వేడుకలపై సహచర మంత్రులు, అధికారులతో VMRDA కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పర్యవేక్షించడానికి ఎంతమంది ఆఫీసర్లు వేశారు, ఇవన్నీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూర్చొని దృష్టిలో అన్ని కూడా రివ్యూ చేసి ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించమని చెప్పి అధికారులకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మేము ఈరోజు 5 లక్షల మందిని టార్గెట్ పెట్టుకున్నామండి. ఇంతకుముందు ఒక వరల్డ్ రికార్డ్ ఒకటి ఉంది యోగా డేకి సంబంధించి. ఇంతకుముందు యోగా డే 1,53,000 మందితో చేస్తున్నారు సూరత్లో. అప్పుడు ప్రధానమంత్రి గారు అటెండ్ అవ్వలే, కానీ ఈరోజు ప్రధానమంత్రి గారు అటెండ్ అవుతున్న ఈ నేపథ్యంలో సుమారుగా 5 లక్షల మందిని మేము టార్గెట్ పెట్టుకున్నాం. కంపల్సరీగా 3,50,000 మందికి పైగా ఈరోజు ఒకే చోట మనకి యోగా చేయడానికి సిద్ధపడేటట్టుగా ప్రజలందరూ కూడా ముందుకు వచ్చారు. ఇందులోని శుభపరిణామం ఏంటంటే రిజిస్ట్రేషన్స్ చేస్తే 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి.
అంటే మేము 2 కోట్లు అని మేము అనుకున్నాము, 2 కోట్ల మంది పైగా ఈరోజు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. వాళ్ళందరూ కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి యోగా చేయడానికి సిద్ధపడే పరిస్థితులు కూడా కనిపించినాయి. ఈ యోగా డే సందర్భంగా ఒక డిక్లరేషన్ కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేద్దామని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నేను విశాఖపట్నం ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ కూడా ఒకటే విన్నపం. ఈరోజు యోగా అనేది మన భారతీయ సంప్రదాయం ప్రకారం, భారతీయ సంస్కృతి ప్రకారం ప్రపంచానికి మనం ఇచ్చిన ఒక గిఫ్ట్. ఏదైతే మనది అనుకున్న యోగాని ఈరోజు మనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, మన జీవన విధానంలో ఒక భాగాన్ని చేయాలని గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పడుతున్న తాపత్రయం, దీనికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్న చొరవ, ఈ రెండు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఆదరిస్తున్న తీరు, ఇవన్నీ చూసుకొని ఫర్దర్గా కూడా యోగా అయిపోయిన తర్వాత కూడా ఫర్దర్గా యోగాని కంటిన్యూ